వక్రీకరించడం, మేము వచ్చి ప్రశ్న ఒకటి అడిగితే వాళ్ళు వచ్చి ఇంకో సమాధానం చెప్పడం. ఎప్పుడు ఆవు కథలాగా మా చిన్నప్పుడు చదువుకున్న ఆవు తెల్లగా ఉండడం, ఆవు వచ్చి పాలు ఇస్తాయి, పాలు తెల్లగా ఉంటాయి, పాలు పెరుగు అవుద్ది, పెరుగు నెయ్యి అవుద్ది, ఇవన్నీ ఈ కథ రోజు చెప్పిందే చెప్పి చెప్పడం. ఎంతసేపు గత ప్రభుత్వాలు చెప్తే మరి వాళ్ళు ఎందుకు అక్కడ మంత్రులుగా ఉన్నారు? వీళ్ళు ఏం చేస్తారో, వీళ్ళు ఏం ఉత్తరిస్తున్నారో, వీళ్ళు ఏం కార్యక్రమాలు చేస్తారో, రేపు రాబోయే కాలంలో వీళ్ళ ప్రణాళిక ఏంటో, వీళ్ళ విధానం ఏంటో అది చెప్పాలి కదా. అవి లేవే. చెప్పారు ఎలక్షన్ ముందు చెప్పారు రోడ్ల కోసం, అయిపోయింది. ఏమైంది? ఎలక్షన్ ముందు చెప్పిన మా సోదరులు చెప్పినట్టు ఎలక్షన్ ముందు చెప్పిన సూపర్ సిక్స్ ఏమైంది? ఆ ఫ్రీ బస్సు ఏది యాప్లు పెట్టారే, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళిపోవచ్చు, ఏ తీర్థాలకి వెళ్ళిపోవచ్చు. ఏమన్నా రాత్రి చూశాను ఒక యాప్. ఎంతో మన కుటుంబం ఇబ్బందిలో ఉంది, దేవుడి తీర్థాలకి వెళ్దాం అనుకుంటున్నాను, 4 సంవత్సరాలు పెట్టింది. ఆ తల్లి వచ్చి ఆ భర్తను అడుగుతుంటే మళ్ళీ ఆవిడే మళ్ళీ తిరిగి లేదు ఒక ఈ ఎన్నికల్లో అంటే ఇంకోటి చూపెడుతుంటే ఎంత మోసం అండి, ఎంత దగా అండి, ఏ రకంగా చేశారండి. అవన్నీ జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ పార్టీకి మాకు అలవాట్లు లేవు. అలవాటు ఉంటే ఇంకో 100 అబద్ధాలు చెప్పాను. అబద్ధాలు చెప్తే అవి ఎలకాలం అది కొనసాగు. అబద్ధాలు ఏదో తాత్కాలికంగా ఏదో అవకాశం వచ్చు, లేకపోతే మంత్రి పదవి అనుభవించవచ్చు, కానీ